ఇప్పుడు నాకు గర్భఫలం కావాలని కోరుకోలేదు రాహేలు బాధ ఏం తెలుసండి, వాళ్ళ అక్క అంటుంటారు కదండి, పడ్డామని బాధ ఉండదంట, కానీ తోడుకోడలు చూసి నవ్విందని బాధ అంటారు. పిల్లల్ని కనాలని ఏం లేదు మీకు రాహేలుకి. ఈమె బాధ అంతా ఏంటంటే ఆ జబ్బుది, కళ్ళ జబ్బు గలది, అది పిల్లల్ని కంటారా? నేను పిల్లల్ని కన్నా అని నాకు పిల్లల్ని ఇస్తావా లేదా అని భర్త దగ్గరికి వెళ్ళి పోట్లాడుతుంది. అసూయ, తోటి సహోదరి మీద అసూయ, రక్త సంబంధికుల మీద అసూయ. నీతిమంతులను చూసి భక్తిహీనులు చాటున పండ్లు కొరుకుతూ ఉంటారు, దురాలోచన చేస్తూ ఉంటారు. ఇది అసూయకు సాదృశ్యం. ఈ అసూయ అనే మస్ట్ మనలో నుండి తీసివేయబడును గాక. ఆమెను చెప్పండి గట్టిగా. విశ్వాసయాత్రలో ఎవరి పరుగు వాళ్ళది. ఎవరిని చూసి కూడా నీవు మత్సరపడద్దు, ఎవరిని చూసి కూడా నీవు మత్సరపడకూడదు, ఎవరిని చూసి అసూయ పడకూడదు. అసూయ అనేది నరహంతకునిగా చేసింది కయ్యూని. అసూయ. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూని అర్పణను అంగీకరించలేదు. నన్ను దేవుడు అంగీకరించలేదంటే దానికి రీజన్ ఏంటో నేను చూసుకోవాలి. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అంగీకరించకపోతే ఏంటి రీజన్ ఏంటి? నువ్వు ఫెయిల్ అయ్యావనుకో, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? పాస్ అయిన వాళ్ళని చూసి మనం అసూయ పడడం కాదు, ర్యాంక్ స్టూడెంట్స్ని చూసి ఇప్పుడు మనం చేసేదంతా అదే. ర్యాంక్ స్టూడెంట్స్ చూసి మనం అసూయ పడుతూ ఉంటాం. మన వాళ్ళని చూసి కాదు అసూయ పడాల్సింది, నేను ఎందుకు సాధించలేకపోయినా, అది మనం ఆలోచించాలి. భక్తిహీనత ఏంటంటే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, నన్నెందుకు అంగీకరించలేదు? హేబేలు అర్పణలో విశేషం ఏంటి? మీరు చూడండి, బాగా ర్యాంక్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం మనం గమనించి చూస్తే వాళ్ళు ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేసి చదువు ఉంటారు. ఆ కష్టాలు మనకు తెలియదు కదా. నువ్వు 10ంటికి లేస్తావు, నీకు వాళ్ళకి ఏంటి పోలిక చెప్పండి? వాళ్ళు ఎప్పుడో 4ంటికో 5ంటికో లేచి కష్టపడి చదివారు, ప్రయాసపడ్డారు. దేవుడు అందరికీ జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు పక్షపాతి ఏం కాదండి, అందరికీ ధారాళముగా దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎవరికి వాళ్ళు వాళ్ళ 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 బ్రెయిన్ని పదును పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకొని కష్టపడి ప్రయాసపడి వాళ్ళు ఆ గోల్ రీచ్ అయ్యారు. దాన్ని చూసి నువ్వు సంతోషించు, ఓకే మన బ్రదర్ ఆ స్థాయికి చేరుకున్నాడు, సో నేను కూడా చేరుకుంటాను. అతన్ని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించిన. ఇలాంటి కాంపిటీషన్ ఉండాలి. హల్లెలూయా. హెల్దీగా ఉండాలి కాంపిటీషన్ అనేది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వాడిని ఎట్లా కాళ్ళు పట్టుకొని లాగుదాము, వాడి మీద అసూయ పడడం, వాడిని ఎలా ఇరుకున పడేయడం, ఆయన ఎలా మన ఇబ్బందికి గురి చేయడం, ఇది కాదు మనం ఆలోచించాల్సింది. ఈ భక్తిహీనతని మస్ట్ తీసివేయబడినప్పుడు మనకు అద్భుతమైన పాత్రగా మార్చబడతాము, మలచబడతాం. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుల క్షేమం తన కంటబడినప్పుడు మనసులో మత్సరపడ్డాడంటే, సరే ఆయన భక్తిహీనుడు, మరి నీవు? భక్తిహీనుల క్షేమము ఆసాపు కంటబడినప్పుడు ఈయన మనసులో మత్సరపడ్డాడంట. వాళ్ళు భక్తిహీనులు, ఓకే, మరి నీవెవరు? మనం నీతిమంతులని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు మత్సరపడుతుంటే నీవు కూడా ఒక రకంగా చెప్పంటే భక్తిహీనుడివే. వాళ్ళ అభివృద్ధిని చూసి సహించలేకపోతున్నాడు, వాళ్ళ పిల్లలను చూసి సహించలేకపోతున్నాడు, వాళ్ళ మందను చూసి సహించలేకపోతున్నాడు, పళ్ళు పట్టపట్టపట్ట కొరుగుతున్నాడు. నా కర్మ అనుకుంటాడు. అనవసరంగా నేను చేతులు కడుక్కోనని, అనవసరంగా బాప్తిజమం పొందానే. ప్రైజ్ ది లార్డ్. అనవసరంగా నా లైఫ్ నేను ఇలా చేసుకోనని వాళ్ళ లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని వీళ్ళని చూసి మత్సరపడుతున్నాడు. ఎప్పటి వరకు మత్సరపడ్డాడంటే దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు తన మనసులో మత్సరం. నా పిల్లల్ని అనవసరంగా నేను భక్తి మార్గంలోకి దించేశాను. లోకంలో ఉంటే కొంతమంది అంటుంటారు, లోకంలో ఉన్నప్పుడే బాగున్నాం కదా, మరలా లోకంలోనే తిరిగి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని చెప్పి ఎవరినో చూసి మత్సరపడి ఆసాపు బాధపడుతుంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ భక్తిహీనుల ముగింపును దేవుడు చూపించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. భక్తిహీనులకు ఒక ముగింపు ఉంటుంది, నీతిమంతునికి ఒక ముగింపు ఉంటుంది. భక్తిహీనుని యొక్క ముగింపు ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదండి. నీతిమంతుని యొక్క ముగింపు ఏంటంటే ప్రియులరా, నూతన యెరూషలేము పట్టణం. చెప్పట్లు కొడదాం అందరు గట్టి 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 హల్లెలూయా. కాబట్టి మనలో అసూయ, జలస్ అనేది రాకుండా ఉండాలంటే మన ముగింపును మనం చూసుకోవాలి.
మన డెస్టినేషన్ మనం చూసుకోవాలి. ఏంటి మన ముగింపు ఏంటి? అవి చూసుకున్నప్పుడు మన జీవితం సరైన మార్గంలో నడిపించబడుతుంది. నా కోసం దేవుడు సిద్ధపరిచిన వాటిలో నేను ప్రవేశించాలి. నిత్య రాజ్యంలోనికి వెళ్ళి నేను ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి. కనుక భక్తిహీనులతో నాకు పని లేదు. పోనీ భక్తిహీనులు, ఇప్పుడు లోకంలో ఎంతోమంది భక్తిహీనులు ఉన్నారు. బంగ్లాలు కట్టారు, ఇళ్ళు కట్టారు, స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు, లక్షలు సంపాదించారు. కోట్లు సంపాదించుకొని మనకెందుకండి? హల్లెలూయా. దేవుడు మనకు అన్నవస్త్రాలు ఇచ్చాడు, సంతోషం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. తిండి లేకుండా ఏం చేయలేదు కదా, వస్త్రాలు లేకుండా మనల్ని దిగంబరులుగా ఏం దేవుడు తిప్పట్లేదుగా. మనకు దేవుడు వస్త్రధారణ ఇచ్చాడు కదండి, తినడానికి ఆహారం ఇచ్చాడు కదండి, నిలబడడానికి నీడని ప్రభుని ఇచ్చాడు. ఎవరినో మనం పోల్చుకొని, ఎవరితో పోటీపడి, మన మనసులో మనం మత్సరపడి, దేవుడు ఆ ముగింపు, ఆ భక్తిహీనులు వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారంట. వాళ్ళ ముగింపును చూసుకున్నాడు, తన ముగింపును చూసుకున్నాడు. అప్పుడు కీర్తన రాశాడు, ప్రభువా భక్తిహీనులను బడి చూసి నేను నా మనసులో మత్సరపడి పశుప్రాయుడిలాగా నేను ప్రవర్తించాను. ఓ పశుప్రాయుడిలాగా నేను ఆలోచించాను. నన్ను మన్నించండి ప్రభువా. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు, నన్ను మహిమలో చేర్చుకుంటావు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి అసూయ అనే ఒక మస్టు మనలో ఉందేమో, అసూయ అనే ఒక కల్మషం మనలో ఉందేమో. ఈ వెండిలో నుండి ఆ మస్టు తీసివేయబడాలి. అప్పుడే ప్రియుల పుట్టం వేసేవాడు మనల్ని ఒక పాత్రగా మారుస్తాడు, మలుస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలండి. ఒకటే అసూయ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళారు, ఒక ముద్ద పెట్టారా, తిన్నామా, గిఫ్ట్ ఏమైనా తెచ్చారా, వాళ్ళకి ఇచ్చారా, ఏంటండి ఫోటో తీసుకోవడానికి అవకాశం ఉంటే ఒక స్టిల్ ఇచ్చారా, వచ్చామా, అంతవరకు బాగుంటుంది. పిల్ల ఓకే, కానీ ఆ పిల్లోడే యావరేజ్, ఏంటండి యావరేజ్గా ఉన్నాడే. ఏంటి మనకెందుకండి? వాళ్ళేదో మంచి వివాహం చేశారు, వాళ్ళ కష్టాలేదో పడి, వాళ్ళ తిప్పలేదో పడి, పాపం ఆ పెళ్లి కొడుకుని సంపాదించడం, వాళ్ళ తిప్పలు పడి, వాళ్ళ కష్టాలు పడి, వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళావా, ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చావా, అంటే ఇది పెళ్ళి సీజన్ కాబట్టి చెప్తున్నాను, వెళ్ళావా, ఇస్తావో గిఫ్ట్ ఇవ్వు, లేదా ఊరికి వెళ్ళి ఏంటండి విందుశాల ఎక్కడని చూసుకుని వెళ్ళి విందు మీద పడి 3 రోజులు సరిపడి తిన్నావా, ఆ తర్వాత వచ్చి ఒక ఫోటో దిగావా, వచ్చామా, అంతవరకే మన పని. అర్థమైందండి? యావరేజ్గా ఉన్నాడే. ఈ పిల్ల ఏంటి పొట్టిగా ఉంది, అబ్బే ఈడు జోడు సరిపోలేదు, ఇవన్నీ నీకెందుకు? వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు కదండి. ఒక మంచి వివాహం చేశారనుకోండి, మనం సంతోషించి రావాలి కదా. పోన్లే, నా పిల్లలకి ఇంకా వివాహం కాల, దేవుడు వాళ్ళ పిల్లలకి వివాహం చేశారు, ఆ నెక్స్ట్ మన పిల్లలు కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకన్నా మా అమ్మాయి పెద్దది, దానికి ఏదో పెళ్ళి అవ్వలేదు, వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పోతున్నారు, మా పిల్ల ఇట్లంతా ఈ సడుగు సంశయాలు ఎందుకు చెప్పండి? వాళ్ళని చూసి మన అసూయపడిన ప్రభువా మా కోసం ఎప్పుడు సిద్ధపరిచింది నువ్వు మాకు ఇస్తావు, అప్పుడు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి అనాలి. కానీ అసూయపు ఆత్మ అది మనల్ని పతనానికి తీసుకెళ్తుంది. సౌలు రాజు యొక్క పతనానికి కారణం అయితే అసూయ. దావీదు ఎన్ని మేలు చేశాడండి. దేశానికి ఒక సమస్య వస్తే ముందు నిలబడింది ఎవరు? దావీదే కదా. దేశానికి వచ్చిన అవమానం, అది దేశానికి ఒక అవమానం సిద్ధంగా ఉంది. ఆ సమయంలో దావీదు వచ్చి ఆ దేశానికి వచ్చిన అవమానాన్ని కొట్టివేశాడు. దేవుని సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఆ అవమానాన్ని పోగొట్టడానికి కోసం ప్రాణాన్ని తెగించి గొలియాతు మీదకి వెళ్ళి విజయం సాధించాడు. కృతజ్ఞత ఉండాలి కదా. సౌలుకి దయ్యం పట్టినప్పుడల్లా వచ్చి సితార వాయిస్తాడు, వీణ వాయిస్తాడు. సౌలుకు దయ్యం పట్టినప్పుడంతా నీకు వ్యక్తిగతంగా నీకు మేలు చేసినట్టు కదా. నీకు దయ్యం పట్టినప్పుడంతా వచ్చి ఆయన వీణ వాయించి నీకు మంచి చేసినట్లు కదా. ఆ మనుషుడి మీద ఎందుకు అసూయ? అంతటితో ఆగిపోలేదండి. సౌలు కుటుంబం మీద, దేశానికి మేలు చేశాడు, వ్యక్తిగతంగా సౌలుకి మేలు చేశాడు, ఆ తర్వాత ఆ సంతానానికి మేలు చేశాడు దావీదు. ఇవన్నీ మరిచిపోయి అసూయపడి చివరికి అసూయ అతన్ని ప్రాణాన్ని తీసేసింది. కాబట్టి దేవుని బిడ్డలు, మనలో ఆయా సందర్భంలో ఒక కల్మషం అనేది చేరుతూ ఉంటుందండి.
జనరల్గా ఇది మనం ఇది మనం ఎక్కడి నుండో వచ్చి చేరిందని కదా, తెలియకుండానే మనలో మన తోటి వాళ్ళ మీద, మన తోటి సహోదరుల మీద, తోటి సంఘం మీద, తోటి సేవకుల మీద ఆయా సందర్భంలో అసూయ అనే మస్టు చేరుతూ ఉంటుంది. జాగ్రత్త పడి ఆ మస్టును కానీ మనం తీసివేయగలిగితే మనం ఖచ్చితంగా ఒక పరిపూర్ణమైన పాత్రగా సిద్ధపరచబడతాం. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.